హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, స్టోరీ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ పేరు ఆఖరి లేఖ. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? విజయవాడ నగరానికి కాస్త దూరంలో ఉన్న ఓ ప్రశాంతమైన కాలనీ అది. వర్షం పడి ఆగిన తర్వాత వచ్చే చల్లటి గాలి కిటికీలోంచి ఇంట్లోకి వస్తోంది. కానీ ఆ ఇంట్లో మాత్రం ఎలాంటి అలికిడి లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో గోడ మీద ఓ పెద్ద ఫోటో ఉంది. అందులో మిలిటరీ యూనిఫామ్ వేసుకొని నవ్వుతూ ఉన్నాడు అర్జున్. ఆ ఫోటోకి ఓ చిన్న పూలదండ వేసి ఉంది. అదే ఫోటో ముందు మౌనంగా నిలబడి ఉంది నందిని. ఆమె వయసు ఓ 32 ఉంటాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె కళ్ళలో అందం కంటే అలసటే ఎక్కువగా కనిపిస్తోంది. ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నట్టుగా ఏ ఆశ లేని శూన్యం ఆమె కళ్ళలో ఉంది. ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు ఎప్పుడో చల్లారిపోయింది. అమ్మా, వెనక నుండి పిలిచింది 8 ఏళ్ల పాప మేఘన. నందిని తన ఆలోచనల నుండి బయటకొచ్చి వెనక్కి తిరిగి చూసింది. మేఘన చేతిలో వాళ్ల ముగ్గురు ఉన్న చిన్న ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ ఉంది. ఏమైంది మేఘన అని అడిగింది నందిని. అమ్మా, రేపు స్కూల్లో ఈ ఫ్యామిలీ ఫోటో చూపించి ఫ్యామిలీ గురించి మాట్లాడమన్నారు. నేనిది పట్టుకెళ్ళనా అని అడిగింది. పట్టుకెళ్ళు నాన్న అంది నందిని. కానీ మేఘన అక్కడి నుంచి కదల్లేదు. ఫోటో వైపే చూస్తూ తలదించుకొని నిలబడిపోయింది. ఏమైంది తల్లి నందిని అడిగింది. మేఘన చిన్నగా ముఖం పైకెత్తి, అందరూ వాళ్ళ డాడీలతో ఆడుకునే విషయాలు, వాళ్ళ డాడీలు కొనిచ్చిన బొమ్మల గురించి గొప్పగా చెప్పుకుంటారమ్మా. నన్ను మా డాడీ గురించి చెప్పమంటే నాకేం చెప్పాలో తెలియక ఏడుపొస్తోందమ్మా. డాడీ మనతో లేరు కదా అంది అమాయకంగా. ఆ మాట వినగానే నందిని గుండెలు బరువెక్కాయి. గత 2 ఏళ్లుగా ఆ పసిబుర్రలో ఇంత సంఘర్షణ నడుస్తోందా అనిపించింది. నాన్నలేని లోటును తోటి పిల్లల ముందు ఆ పాప ఎంతగా ఫీల్ అవుతుందో అర్థమై ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. లోపలి బాధను దిగమింగుకొని పాప దగ్గరగా వెళ్ళి కూర్చొని ఆమె భుజాలు పట్టుకుంది. అందులో ఏడవడానికి ఏముంది నాన్న? వాళ్ళ డాడీలందరూ వాళ్ళ ఇంటి కోసమే కష్టపడుతున్నారు. కానీ మీ డాడీ మన దేశం మొత్తాని కోసం ప్రాణాలిచ్చారు. రేపు స్కూల్లో ఈ మాట గర్వంగా చెప్పు అంది. ఆ మాటతో మేఘన ముఖంలో అప్పటిదాకా ఉన్న దిగులు మాయమైంది. కళ్ళలో ఎక్కడలేని ఆరాధనతో, అంటే మా డాడీ వాళ్ళందరి డాడీల కంటే పెద్ద హీరో అని చెప్పొచ్చా అని అడిగింది. నందిని కన్నీళ్లతోనే చిన్నగా నవ్వింది. అవును నాన్న, మీ డాడీ రియల్ హీరో. అయితే నేను రేపు క్లాస్లో ఇదే చెప్తాను అంటూ సంతోషంగా ఆ ఫోటో తీసుకొని లోపలికి పరిగెత్తింది మేఘన. పాప వెళ్ళిన వైపే కాసేపు చూసిన నందిని నెమ్మదిగా లేచి గోడ మీద ఉన్న అర్జున్ ఫోటో దగ్గరికి వెళ్ళింది. హీరో మెల్లగా అనుకుంది. అవును, నువ్వు నిజంగానే హీరోవి అర్జున్. కానీ మమ్మల్ని ఇలా ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయిన హీరోవి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కాశ్మీర్ సరిహద్దులో జరిగిన ఒక మిలిటరీ ఆపరేషన్. అనుకోకుండా వచ్చిన ఆ ఒక్క ఫోన్ కాల్ నందిని ప్రపంచాన్ని తలకిందులు చేసింది. అర్జున్ వీరమరణం. ఆ వార్త విన్న క్షణం నుంచి ఆమె జీవితంలో రంగులన్నీ మాయమయ్యాయి. మొదట్లో బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు, ఓదార్చారు, అండగా నిలబడ్డారు. కానీ కాలం ఎవరి కోసం ఆగదు కదా. మెల్లమెల్లగా వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నందిని మాత్రం అర్జున్ తిరిగి రాని ఆ చీకటి రోజులోనే శాశ్వతంగా చిక్కుకుపోయింది. సాయంత్రం ముంచుకొచ్చింది. నందిని ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అమ్మ అని కనిపిస్తోంది. తనకెంత బాధ ఉన్నా అమ్మ ముందు అది బయట పెట్టకూడదని, అమ్మ బాధపడకూడదని నందిని వెంటనే గొంతు సవరించుకుంది. ముఖంలో లేకపోయినా గొంతులో వీలైనంత మామూలుదనం తెచ్చుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అమ్మా అంది. ఏం చేస్తున్నావు నందు? అవతలి నుంచి శారద గొంతులో ఎప్పటిలాగే అదే ఆందోళన. ఏం లేదమ్మా, ఇప్పుడే మేఘనకి స్నాక్స్ ఇచ్చి నేను కాఫీ తాగుతున్నాను. మీరు టీ తాగారా? నాన్న ఏం చేస్తున్నారు? అమ్మను డైవర్ట్ చేయడానికి నందిని మామూలు కబుర్లు మొదలుపెట్టింది. కానీ శారదకు తన కూతురి మనసు తెలుసు. పైకి ఎంత బాగా మాట్లాడుతున్నా ఆ 4 గోడల మధ్య తన బిడ్డ ఎంతలా నలిగిపోతోందో ఆ తల్లికి అర్థమవుతూనే ఉంటుంది. అవన్నీ సరే, కానీ ఈరోజు కూడా బయటకు వెళ్ళలేదా తల్లి అడిగింది శారద. అవసరం రాలేదమ్మా, కావలసినవన్నీ 2 రోజుల క్రితమే తెచ్చుకున్నాను కదా, ఇక బయట పనేముంది నవ్వుతూనే చెప్పింది నందిని. సామాన్ల కోసం కాదు నందు నేను అడుగుతున్నది. అలా ఎప్పుడూ గదిలోనే బందీలా ఉంటే పిచ్చెక్కుతుంది కదమ్మా.
కాస్త బయటకు వెళ్ళి నలుగురిలో కలవచ్చు కదా. నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉందమ్మా. శారద ఒక బరువైన నిట్టూర్పు విడిచింది. నీ వయసు ఎంత నందు? కేవలం 32 నీ జీవితం అప్పుడే అయిపోలేదు. పాప కోసమైనా నువ్వు మామూలు మనిషివి కావాలి కదా. ఇంకా ఎంతకాలం ఇలా? అమ్మా, నందిని గొంతులో అప్పటిదాకా ఉన్న నార్మల్ టోన్ పోయి కాస్త కఠినత్వం వచ్చింది. దయచేసి మళ్ళీ ఆ టాపిక్ తీసుకురాకు. నేను నిజమే కదా అమ్మా చెప్తున్నాను. గడిచిన కాలాన్ని మనం వెనక్కి తేలేము. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసమ్మా. నాకు ఆ మాటలు వినాలని లేదు. ఫోన్లో ఇద్దరి మధ్య కొన్ని క్షణాల పాటు బరువైన మౌనం. ఇద్దరి భారమైన శ్వాసలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ మౌనాన్నే ఛేదిస్తూ శారద ఎంతో ఆవేదనగా అంది. అర్జున్ నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలని తప్పించిపోయేవాడు. అలాంటిది ఇలా నిన్ను నువ్వు శిక్షించుకుంటూ ఉంటే పైనుంచి చూస్తున్న అతని ఆత్మ ఏమైనా శాంతిస్తుందా అమ్మా? ఆ మాట వినగానే నందిని గుండెలో అప్పటిదాకా బలవంతంగా అణిచిపెట్టుకున్న బాధ, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. అమ్మ ప్లీజ్, నా మీద ఎవరు జాలి పడక్కర్లేదు. నా బతుకెలా బతకాలో నాకు తెలుసు. దయచేసి నన్ను ఇలా వదిలేయండి అంది గొంతులో అడ్డుపడుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. కూతురి మొండితనాన్ని, ఆమె పడుతున్న నరకాన్ని చూసి శారదకు దుఃఖం ఆగలేదు. నువ్వు బతకడం లేదు నందు అంది వణుకుతున్న స్వరంతో. ఊపిరి పీల్చుకున్నంత మాత్రాన బతికి ఉన్నట్లు కాదు తల్లి. నువ్వు కేవలం ఈ భూమి మీద రోజులు నెట్టుకొస్తున్నావు. నీ శరీరంలో ప్రాణం ఉంది, కానీ నీ మనసు ఎప్పుడో చచ్చిపోయింది అని చెప్పి కన్నీళ్లతో ఫోన్ పెట్టేసింది. ఫోన్ కట్ అయినా సరే చేతిలో ఉన్న ఆ ఫోన్ పట్టుకొని అలాగే శిలలా ఉండిపోయింది నందిని. అప్పటిదాకా అమ్మ కోసం దాచుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా చెంపల మీదగా జారి కింద పడ్డాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మ అన్న ఆ చివరి మాట అక్షరాల నిజమని ఆమె అంతరాత్మకు కూడా తెలుసు. రాత్రి 10 గంటల సమయం. మేఘన గాఢ నిద్రలోకి జారుకుంది. నందిని బెడ్రూమ్లో ఉన్న అల్మారా తెరిచింది. అందులో ఒక మూలన పాత చెక్క బాక్స్ ఒకటి భద్రంగా దాచి ఉంది. ఆ బాక్స్ నిండా అర్జున్ వదిలి వెళ్లిన జ్ఞాపకాలే. అతని వాచ్, అతని పర్స్, కొన్ని ఫోటోలు, తను వాడే ఓ పెన్ అందులో ఉన్నాయి. మెల్లగా ఒక్కొక్క వస్తువును చేతిలోకి తీసుకొని వాటిని తాకుతూ గతాన్ని స్పృశిస్తోంది నందిని. నువ్వుంటే ఎంత బావుండేది అర్జున్ అని మనసులోనే పలవరించింది. అప్పుడే ఆ బాక్స్లో ఉన్న అర్జున్ డైరీ ఆమె చేతికి తగిలింది. గత 2 ఏళ్లుగా ఆ డైరీని ఛాతీకి హత్తుకొని ఏడవడమే తప్ప అందులో అర్జున్ రాసుకున్న జ్ఞాపకాలు చదివితే ఎక్కడ గుండె పగిలిపోతుందో అన్న భయంతో ఆమె దాన్ని ఎప్పుడూ తెరిచి చూడలేదు. కానీ ఈరోజు ఎందుకో ఆమె చేతులు వణుకుతూనే ఆ డైరీని నెమ్మదిగా తెరిచాయి. 2 పేజీలు తిప్పగానే అందులోంచి ఓ తెల్లటి కవర్ కింద పడింది. 2 ఏళ్లుగా ఆ పుస్తకం పేజీల మధ్య ఉండిపోవడం వల్ల దాని అంచులు కాస్త పసుపు రంగులోకి తిరిగాయి. నందిని దాన్ని చేతిలోకి తీసుకుంది. దాని మీద ఉన్న అక్షరాలు చూడగానే ఆమె వేళ్లు ఒక్కసారిగా వణికాయి. అది అర్జున్ చేతి రాత. ఆ కవర్ మీద స్పష్టంగా ఇలా రాసి ఉంది: నా నందినికి. నేను ఇంటికి తిరిగి రాకపోతే మాత్రమే ఈ కవర్ తెరవాలి. ఆ లైన్ చదవగానే నందిని గొంతులో ఏదో అడ్డం పడినట్టయింది. శ్వాస భారంగా మారింది. అర్జున్. అసంకల్పితంగా ఆమె పెదవులు ఆ పేరును పలికాయి. 2 ఏళ్ల తర్వాత అతను మళ్ళీ తనతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. నెమ్మదిగా వెళ్ళి మంచం మీద కూర్చుంది. చేతులు వణుకుతున్నా చాలా జాగ్రత్తగా ఆ కవర్ తెరిచింది. లోపల మడత పెట్టి ఉన్న కాగితం. దాన్ని విప్పింది. హాయ్ నందు, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నేను నీ పక్కన లేనట్టే. మొదటి వాక్యం చదవగానే ఆమె చూపు అక్కడే ఆగిపోయింది. గొంతులోంచి ఏడుపు తన్నుకొచ్చింది. ఇన్నాళ్లుగా తనలో తాను అణిచిపెట్టుకున్న బాధంతా ఆ క్షణం కన్నీళ్ల రూపంలో కాగితం మీద రాలింది. హాయ్ నందు, నువ్వు ఈ లేఖ చదువుతున్నావంటే నేను నీ పక్కన లేనట్టే. ముందుగా ఒక మాట, ఈ లెటర్ చదువుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏడుస్తూనే ఉండుంటావు. చిన్న విషయానికే కంట్లో నీళ్లు తెచ్చుకునే నువ్వు ఇక నేను లేనంటే ఇంకెలా ఉంటావో నాకు తెలీదా ఏంటి? కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఈ లేఖ పూర్తయ్యే వరకు నువ్వు ఏడవకూడదు. ఇది నా ఆర్డర్. అవును, ఒక మిలిటరీ ఆఫీసర్ ఆర్డర్. ఏంటి, నవ్వుతున్నావా లేక కోపంగా చూస్తున్నావా? నాకైతే రెండూ కనిపిస్తున్నాయి. ఆ వాక్యాలు చదువుతుండగానే నందిని పెదవులపై తెలియకుండానే ఓ చిన్న నవ్వు విరిసింది. అర్జున్ ఎప్పుడూ ఇంతే. విషయం ఎంత సీరియస్ అయినా సరే తన ముఖంలో నవ్వు తెప్పించడానికి ఇలాగే ప్రయత్నించేవాడు. ఆమె చూపులు తర్వాతి వాక్యాల మీదకు వెళ్ళాయి. నందు, నా జీవితంలో నేను చేసుకున్న అతిపెద్ద అదృష్టం నిన్ను కలవడం. ఇదేదో సినిమా డైలాగ్ కాదు నందు, నా మనసులో మాట. నేను సైనికుణ్ణి. రేపేమవుతుందో తెలియని ఉద్యోగం నాది. మరణం అనే పదం మాకు కొత్త ఏమీ కాదు.
కానీ నీతో పెళ్ళయ్యాకే నా జీవితంలో తొలిసారి చనిపోవాలంటే భయం వేసింది. అది చదవగానే నందిని కళ్ళు అసంకల్పితంగా మూసుకున్నాయి. గుండె లోపల ఏదో బరువెక్కినట్లు అనిపించింది. అర్జున్ ఎప్పుడూ ఇలాంటి మాటలు ముఖం మీద చెప్పేవాడు కాదు. చెప్పాలనిపించినా ఏదో ఒక జోక్ వేసి సరదాగా మార్చేసేవాడు. కానీ ఈ లేఖలో మాత్రం అతని మనసు, తన మీద అతనికి ఉన్న ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నువ్వేమైపోతావో, ఎలా మారిపోతావో నాకు బాగా తెలుసు. నువ్వు పూర్తిగా నవ్వడం మానేస్తావు. నీ ప్రపంచాన్ని ఒక చీకటి గదికే పరిమితం చేసుకుంటావు. కానీ నందు, ఒక సైనికుడిగా నా శ్వాస ఆగిపోయినంత మాత్రాన నీ భర్తగా నేను నీకు ఇచ్చిన మాట మాయమైపోదు. నిన్ను ఎప్పుడూ కంటికి రెప్పలా చూసుకుంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఏడవనివ్వనని మాటిచ్చాను, గుర్తుందా? అందుకే నేను నీ పక్కన లేకపోయినా సరే నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యతను నా ఈ అక్షరాలకు అప్పగించాను. అవును నందు, నీకోసం కొన్ని పనులు, అదే నా భాషలో చెప్పాలంటే కొన్ని మిషన్స్ వదిలిపెట్టి వెళ్తున్నాను. అవన్నీ నువ్వు కంప్లీట్ చేయాలి. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. నందిని ఆశ్చర్యపోయింది. మిషన్సా? ఏంటవి అని ఆలోచిస్తూనే చదవడం కంటిన్యూ చేసింది. రేపు ఉదయం మన బెడ్రూమ్లోని అల్మారాలో కింద డ్రావర్లో ఉన్న పింక్ కలర్ ఫైల్ తెరువు. అందులో నీకోసం నా రెండో లేఖ ఉంటుంది. అయితే దాన్ని చదివే ముందు అసలు మన ప్రేమ ఎలా మొదలైందో ఒక్కసారి గుర్తు చేసుకో. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో నువ్వు పూర్తిగా మర్చిపోయిన ఒక అమ్మాయిని నేను నీకు మళ్ళీ పరిచయం చేయబోతున్నాను. ఆ అమ్మాయి పేరు నందిని. లేఖ ముగిసింది. గదిలో మళ్ళీ అదే నిశ్శబ్దం. నందిని చాలాసేపు ఆ కాగితాన్ని పట్టుకొని అలాగే కూర్చుండిపోయింది. అర్జున్ లేడు. కానీ అతని మాటలు మాత్రం ఆ గదంతా నిండిపోయినట్లు, ఆమెకు ఏదో కొత్త ధైర్యాన్ని ఇస్తున్నట్లు అనిపించాయి. అనుకోకుండా ఆమె చూపు పక్కనే ఉన్న అద్దం వైపు మళ్ళింది. అద్దంలో తన ప్రతిబింబం కనిపిస్తోంది. నిజమే, గత 2 ఏళ్లుగా ఆమె తన్ను తాను సరిగ్గా చూసుకున్న పాపాన పోలేదు. మనస్ఫూర్తిగా నవ్వడం మర్చిపోయింది. బయట ప్రపంచంలో కలవడం మర్చిపోయింది. తనను తానే మర్చిపోయింది. అర్జున్ చెప్పింది అక్షరాలా నిజం. ఆమె ఇప్పుడు జీవించడం లేదు, కేవలం రోజులు నెట్టుకొస్తోంది. అలా తనని తాను చూసుకుంటూ ఆలోచిస్తుండగానే ఆమె మనసు మెల్లగా గతంలోకి జారుకుంది. ఆమె జీవితంలోకి అర్జున్ మొదటిసారి అడుగుపెట్టిన ఆ అందమైన రోజుకి. 12 ఏళ్ల క్రితం విజయవాడలోని ఒక ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్. మధ్యాహ్నం లంచ్ సమయం. క్యాంటీన్ మొత్తం స్టూడెంట్లతో కిక్కిరిసిపోయింది. టేబుల్స్ అన్నీ ఫుల్. అంతా ఒకటే హడావిడి. ఆ గోలకి దూరంగా ఒక మూలన ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని తన ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా వర్క్ చేసుకుంటోంది నందిని. అప్పటికి ఆమె ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కాలేజ్ టాపర్. అందరితో కలుపుగోలుగానే ఉంటుంది, కానీ అవసరమైనంత వరకే మాట్లాడుతుంది. తన పని తాను చూసుకునే రకం. సరిగ్గా అప్పుడే ఆమె టేబుల్ దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు. ఆర్మీ వాళ్ళలా షార్ట్ హెయిర్ కట్, తెల్లని షర్ట్, ముఖంలో ఏదో తెలియని అల్లరి నవ్వు, చేతిలో ఆవిర్లు వస్తున్న ఓ కాఫీ కప్పు. ఎక్స్క్యూజ్ మీ. ఆ పిలుపుకు నందిని ల్యాప్టాప్ మీద నుంచి తలెత్తి చూసింది. మొదటిసారి ఆమె అర్జున్ను చూసింది అక్కడే. ఇక్కడ కూర్చోవచ్చా? మిగతా టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అని అడిగాడు అతను. నందిని ఒక్కసారిగా చుట్టూ చూసింది. నిజంగానే ఎక్కడా ఖాళీ లేదు. సరే అంది అయిష్టంగానే. అర్జున్ ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ఒక 2 నిమిషాల పాటు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. 3 నిమిషాలైనా ఎవరూ మాట్లాడలేదు. ల్యాప్టాప్ స్క్రీన్ వైపే తదేకంగా చూస్తూ తన పనిలో తాను పూర్తిగా నీలమైపోయిన నందినిని చూస్తూ అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ మెల్లగా పలకరించాడు అర్జున్. మీరెప్పుడూ ఇంత సీరియస్గానే ఉంటారా? ఆకస్మికంగా వినిపించిన ఆ మాటకు ఉలిక్కిపడిన నందిని స్క్రీన్ మీద నుంచి చూపులు తిప్పి కాస్త ఆశ్చర్యంగా చూసింది. ఏంటి? అదే, మీ ముఖం చూసి మీ ముందున్న ల్యాప్టాప్ కూడా భయపడుతున్నట్టు ఉందనిపించి అన్నాడు తనదైన శైలిలో ఓ చిన్న నవ్వుతో. అపరిచిత వ్యక్తి నుండి హఠాత్తుగా వచ్చిన ఆ మాటలకు నందిని కనుబొమ్మలు ముడిచింది. సారీ అంది కాస్త చిరాగ్గా. కొంచెం నవ్వితే బావుంటారని చెప్పాను అన్నాడు ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా ముఖం పెట్టి. ఆమెకు కోపం నషాలాని కంటింది. కళ్ళలో ఆ చిరాకు స్పష్టంగా కనిపిస్తుండగానే, అసలు మనం ఒకరికొకరం తెలుసా అని అడిగింది కాస్త ఘాటుగా. తెలీదు, చాలా సింపుల్గా తల ఊపుతూ చెప్పాడు అర్జున్. మరలాంటప్పుడు ఇలా ఎలా మాట్లాడతారు? రెట్టించింది నందిని. అందుకు ఏమాత్రం తడుముకోకుండా, అయితే ఇప్పుడు తెలుసుకోవచ్చు కదా అన్నాడు పెదవులపై అదే చిరునవ్వును కంటిన్యూ చేస్తూ.
అతని ధైర్యానికి ఆశ్చర్యపోవాలో, ఆ కాన్ఫిడెన్స్ చూసి కోపడాలో అర్థం కాక నందిని అతని వైపు కాసేపు ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. సాధారణంగా అయితే ఇలాంటి మాటలకు ఆమె వెంటనే సీరియస్ అయ్యేది, లేదా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయేది. కానీ అతని ముఖంలో కనిపించిన అమాయకత్వం, ఎలాంటి కల్మషం లేని ఆ నవ్వు, మాట్లాడే తీరు అన్నీ ఎందుకో ఆమెకు కాస్త కొత్తగా అనిపించాయి. కోపం తెచ్చుకోలేకపోయింది. అసలు మీరెవరు అని అడిగింది. అర్జున్ చాలా సింపుల్గా చెప్పాడు. నేను మీ పేరు అడగలేదు. మరేమడిగారు అన్నాడు ఏమీ తెలియనట్టు. ఇలా పరిచయం లేని వాళ్ళ దగ్గరకొచ్చి వాగుతూ ఉండడం మీకేమైనా హాబీనా అంది కాస్త ఘాటుగా. ఆమె కోపానికి ఏమాత్రం తొణకకుండా చిన్నగా నవ్వాడు అర్జున్. అలాంటిదేం లేదు, కాకపోతే ఎదురుగా ఒకరు కూర్చుంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా గంటల కొద్దీ అలా సైలెంట్గా కూర్చోవడం నాకు అస్సలు రాదు, కానీ నాకొస్తుంది. మాట కట్ చేసినట్లు నిర్మోహమాటంగా చెప్పింది నందిని. వెంటనే అదే ప్రాబ్లం అన్నాడు అర్జున్ తల పంకించుకుంటూ. అర్థం కానట్లుగా నందిని ఆశ్చర్యంగా చూసింది. ఏంటి? అదే, బయట క్లైమేట్ భలే ఉంది, చేతిలో వేడి కాఫీ, చుట్టూ ఇంతమంది సందడి, ఇవేవీ పట్టించుకోకుండా ప్రపంచ సమస్యలన్నీ మీరే సాల్వ్ చేయాలన్నంత సీరియస్గా ఆ ల్యాప్టాప్ ముందు ఎలా కూర్చున్నారా అని నా ప్రాబ్లం. ఆ మాటలోని ఆకతాయితనానికి నందినికి తెలియకుండానే పెదవులపై చిన్న నవ్వు వచ్చేసింది. అది చాలా చిన్న నవ్వే కావచ్చు, కానీ దాన్ని చూడగానే అర్జున్ ముఖం వెలిగిపోయింది. చూసారా, కొంచెం నవ్వితే ఎంత బాగున్నారో, ఇందాకే చెప్పాను కదా అన్నాడు గర్వంగా కళ్ళెగరేస్తూ. అపరిచితుడి ముందు అలా నవ్వేశానేంటి అని వెంటనే తన తప్పు తెలుసుకున్న నందిని మళ్ళీ ముఖం సీరియస్గా పెట్టుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ అంది. థ్యాంక్ యూ అన్నాడు ఉత్సాహంగా. అదేం పొగడ్త కాదు, చిరాగ్గా చూస్తూ అంది. నా డిక్షనరీలో అయితే అదే అన్నాడు చిన్నపిల్లాళ్ళ నవ్వుతూ. ఆ రోజు పరిచయం అక్కడితో ముగిసిపోయింది. కానీ విచిత్రంగా మరుసటి రోజు కూడా అర్జున్ ఆమెకు కనిపించాడు. ఆ మరుసటి రోజు కూడా, ఆ తర్వాత ప్రతిరోజు. మొదట్లో నందినికి ఇది చాలా చిరాగ్గా అనిపించేది. తనెక్కడికి వెళ్ళినా కావాలని అతనే ఎదురొస్తున్నాడేమో అనిపించేది. లైబ్రరీ, క్యాంటీన్, కాలేజ్ గ్రౌండ్, ఇలా ఎక్కడ పడితే అక్కడ అర్జున్ ప్రత్యక్షమయ్యేవాడు. చివరికి ఒకరోజు విసుగొచ్చేసి సూటిగానే అడిగేసింది. నిజం చెప్పు, కావాలనే నన్ను ఫాలో అవుతున్నావా? అర్జున్ దొరికిపోయిన దొంగలా ఆశ్చర్యపోయినట్టు ముఖం పెట్టి, అయ్యో అంత త్వరగా తెలిసిపోయిందా అన్నాడు. జోక్స్ కాదు, సీరియస్గా అడుగుతున్నా, నిజం చెప్పు అంది నందిని కసురుకుంటూ. సరే సరే, నిజమే చెప్తున్నా, నేను ఫాలో అవ్వట్లేదు. మరి? ఏమో, బహుశా మన ఇద్దరి టైమింగ్స్ ఒకేలా ఉంటున్నాయేమో. అంటే అంటే ఆ దేవుడు మనల్ని ఎలాగైనా ఫ్రెండ్స్ చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడేమో అన్నాడు చేతులు రెండు పైకెత్తి దండం పెడుతూ. ఆ మాటలకి నందిని నవ్వాలో కోపడాలో తెలియక తల పట్టుకుంది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడతావు తెలుసా, నువ్వు చాలా తక్కువ మాట్లాడతావు కదా, సో ఇద్దరికీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది అన్నాడు అర్జున్ కన్ను గీటుతూ. ఆ రోజు మొదటిసారి నందిని మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వేసింది. ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ల మధ్య స్నేహం బలపడింది. అర్జున్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండేది. అతను ఎవరినైనా ఇట్టే నవ్వించగలిగేవాడు. మనం ఎంత టెన్షన్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా సరే అతనితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు, మనసు అలా తేలికైపోయేది. కొన్ని రోజుల తర్వాత కాలేజ్లో కల్చరల్ ఫెస్ట్ హడావుడి మొదలైంది. క్యాంపస్ అంతా కోలాహలంగా ఉంది. ఒక పక్క డీజే సౌండ్స్, ఇంకో పక్క ఫుడ్ స్టాల్స్ దగ్గర స్టూడెంట్స్ సందడి. కానీ ఎప్పుడూ బాధ్యతగా ఉండే నందిని మాత్రం క్యాంపస్ మధ్యలో ఏర్పాటు చేసిన సీక్రెట్ మెసేజ్ బోర్డ్ దగ్గర వాలంటీర్గా కూర్చుంది. విద్యార్థులు సీక్రెట్గా వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని చిన్న స్టిక్కీ నోట్స్ మీద రాసి ఆ బోర్డుకు అంటిస్తున్నారు. నందిని వాళ్లకు పెన్నులు, నోట్స్ ఇస్తూ బోర్డును ఆర్గనైజ్ చేస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చాడు అర్జున్. మిగతా అబ్బాయిల్లాగా ఏదో హడావుడి చేస్తూ రాలేదు. సైలెంట్గా ఆమె దగ్గరున్న ఓ పింక్ కలర్ స్టిక్కీ నోట్ తీసుకున్నాడు. పక్కకు తిరిగి అందులో ఏదో రాశాడు. తర్వాత దాన్ని తీసుకువెళ్ళి బోర్డు మధ్యలో అంటించాడు. వెనక్కి తిరిగి నందిని వైపు చూసి చాలా అందంగా నవ్వి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందినికి క్యూరియాసిటీ ఆగలేదు. అర్జున్ వెళ్ళగానే మెల్లగా ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి అతను అంటించిన ఆ పింక్ స్టిక్కీ నోట్ చదివింది. అందులో ఇలా రాసి ఉంది: ఈ క్యాంపస్లో డీజే సౌండ్స్, వందల కొద్దీ నవ్వులు వినిపిస్తున్నాయి, కానీ నా కళ్ళు మాత్రం
ఎప్పుడూ ప్రపంచ సమస్యలన్నీ తన నెత్తిన వేసుకున్నట్టు సీరియస్గా ఉండే ఒక అమ్మాయి కోసమే వెతుకుతున్నాయి. ఆ పుస్తకాల పురుగు కళ్ళలో కనిపించే చిన్న నవ్వు కోసమే నా ఎదురు చూపులన్నీ. నువ్వు నవ్వితే చాలా బావుంటావు తెలుసా? అది చదవగానే నందిని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అందులో ఎక్కడా తన పేరు లేదు. కానీ ఆ మెసేజ్ ఖచ్చితంగా తన కోసమే అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఆ పేపర్ను చూస్తూ ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. ఆ మరుసటి రోజు సాయంత్రం కాలేజ్ వెనక ఉన్న చిన్న పార్క్లో ఇద్దరూ కూర్చున్నారు. చల్లటి గాలి మెల్లగా వీస్తోంది. అర్జున్ చాలాసేపటి నుంచి మౌనంగా ఉన్నాడు. అతని ముఖం కాస్త డల్గా ఉంది. ఎప్పుడో ఏదో ఒకటి మాట్లాడుతూ అల్లరి చేసే అతనిలో ఈ నిశ్శబ్దం నందినికి చాలా కొత్తగా అనిపించింది. ఏమైంది అర్జున్, అలా డల్గా ఉన్నావు అని అడిగింది. నీకో విషయం చెప్పాలి నందు అన్నాడు కాస్త సీరియస్గా. చెప్పు. అతను కొద్దిసేపు నేల వైపు చూస్తూ ఆలోచించాడు. తర్వాత ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నాకు కల ఉంది నందు అన్నాడు. ఏంటది? ఆర్మీలో చేరాలని. నందిని ఆశ్చర్యపోయింది. సీరియస్గానా? అవును, చిన్నప్పటి నుంచి అదే నా డ్రీమ్. ఎందుకు? అర్జున్ ముఖం ఒక్కసారిగా చాలా ప్రశాంతంగా గంభీరంగా మారింది. మా నాన్న కూడా ఆర్మీలోనే పనిచేసేవారు నందు అన్నాడు నెమ్మదిగా. నేను 10 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు బోర్డర్లో జరిగిన ఒక ఆపరేషన్లో ఆయన వీరమరణం పొందారు. నందిని మౌనంగా వింటోంది. అర్జున్ మొదటిసారి తన ఫ్యామిలీ గురించి, తన గతం గురించి మనసు విప్పి మాట్లాడుతున్నాడు. నాన్న చనిపోయిన కొత్తలో నాకు ఆయన మీద చాలా కోపం వచ్చేది. శూన్యంలోకి చూస్తూ అన్నాడు అర్జున్. అసలు దేశం కోసం ఎందుకు చనిపోవాలి? మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలి అని దేవుడితో చాలాసార్లు గొడవ పడేవాణ్ణి. కానీ పెద్దయ్యాక అర్థమైంది. అతని స్వరంలో ఇప్పుడు ఎంతో స్థిరత్వం. నాన్న తన ప్రాణాలు అర్పించింది కేవలం దేశం కోసం కాదని, మనలాంటి వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలతో ప్రశాంతంగా బతకడం కోసం. బోర్డర్లో ఎవరో ఒకరు ప్రాణాలకు తెగించి కాపలా కాస్తేనే కదా ఇక్కడ మనం ప్రశాంతంగా నిద్రపోయేది. నందిని అతని వైపు రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణంలో ఆమెకు ఎదురుగా ఉన్నది క్యాంటీన్లో జోకులు వేస్తూ కనిపించిన అర్జున్ కాదు. అతని కళ్ళలో ఒక స్పష్టమైన లక్ష్యం కనిపిస్తోంది. ఒక గొప్ప బాధ్యత కనిపిస్తోంది. ఆమె మనసులో అతనిపై ఉన్న ఇష్టం ఇప్పుడు రెట్టింపు గౌరవంగా మారింది. తన వైపే అలా అభిమానంగా చూస్తున్న ఆమెను గమనించిన అర్జున్ ఆ బరువైన వాతావరణాన్ని తేలిక చేయడానికి, అయినా ఈ 3 నెలల్లో నువ్వు చాలా మారిపోయావు తెలుసా అన్నాడు సడన్గా టాపిక్ మారుస్తూ. నేనా? ఎలా అని అడిగింది నందిని ఆశ్చర్యంగా. ముందు రోజుకు ఒక్కసారైనా నవ్వేదానివి కాదు, మరి ఇప్పుడు నిన్నటి నుంచి గంటకోసారి నవ్వుతున్నావు అన్నాడు మెసేజ్ బోర్డు విషయాన్ని పరోక్షంగా గుర్తు చేస్తూ. నందిని సిగ్గుపడుతూనే, అంతా నీ వల్లే కదా అనేసింది. ఆ మాట అనగానే ఇద్దరి మధ్య ఒక్కసారిగా అందమైన నిశ్శబ్దం. ఆ మాట ఆమె నోటి నుంచి అనుకోకుండానే వచ్చినా అది అక్షరాల నిజం. ఆమె జీవితంలో అర్జున్ అడుగుపెట్టిన తర్వాత చాలా పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమె ఉదయం పూట అంత ఉత్సాహంగా కాలేజ్కి రావడానికి కారణం చదువు మాత్రమే కాదు, అర్జున్ కూడా. అతన్ని చూడడం, అతనితో మాట్లాడడం, ఆమెకు తెలియకుండానే అతను ఆమె రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయాడు. అదే రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నందిని తన గది బాల్కనీలో నిలబడి ఉంది. ఆకాశంలో చందమామ ప్రశాంతంగా వెలుగుతున్నాడు. కానీ ఆమె ఆలోచనలు మాత్రం అర్జున్ చుట్టూనే తిరుగుతున్నాయి. అతని నవ్వు, అతని మాటలు, అతని గొప్ప కలలు, అతనిలోని మంచితనం అన్నీ ఒకటొకటిగా మనసులో మెదులుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అర్జున్ అనే పేరు కనిపించింది. ఆ పేరు చూడగానే ఆమె పెదవులపై తెలియకుండానే చిరునవ్వు విరిసింది. కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. అవతలి నుంచి అర్జున్ స్వరం వినిపించింది. ఇంకా పడుకోలేదా? లేదు. నేను కూడా. కొన్ని క్షణాల పాటు ఇద్దరి మధ్య మౌనం. తర్వాత అర్జున్ మెల్లగా ఆ మౌనాన్ని ఛేదిస్తూ అన్నాడు, నందు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఆ మాట విన్న క్షణం నందిని గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ బలంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆమె చేతులు సన్నగా వణికాయి. అతనిలా చెప్తాడని ఆమె ఊహించలేదా? ఊహించింది. గత కొన్ని వారాలుగా తనలో జరుగుతున్న మార్పులు చూస్తుంటే ఆమెకే అర్థమైపోయింది. ఉదయం లేవగానే అతని కాల్ కోసం ఎదురు చూడడం, కాలేజ్లో అతను కనిపించకపోతే ఏదో తెలియని వెలితిగా అనిపించడం, అతను నవ్వితే తనకు నవ్వు రావడం,
అతను ఎప్పుడైనా బాధగా ఉంటే తన మనసు బరువెక్కిపోవడం, ఇవన్నీ కేవలం స్నేహం కంటే ఎక్కువేనని ఆమెకు తెలుసు. కానీ ఆ మాటలు అతని నోటి నుండి వినడం మాత్రం ఆమెకు చాలా కొత్తగా, చెప్పలేనంత తీయగా అనిపించింది. నందు, లైన్లో ఉన్నావా? అవతలి నుంచి మళ్ళీ అర్జున్ స్వరం వినిపించింది. ఉన్నాను. మరేదైనా మాట్లాడు నందు. ఏం మాట్లాడాలి? నువ్వలా సైలెంట్గా ఉంటే నాకు చాలా భయంగా ఉంది అన్నాడు అర్జున్ కాస్త కంగారుగా. నందిని చిన్నగా నవ్వింది. నీకు భయమేస్తుందా? చాలా. అబద్ధం. నిజం నందు. అదేంటి? ఆర్మీలో చేరాలనుకునేంత ధైర్యం ఉన్నవాడివి, నీకు భయమా అని ఆట పట్టించింది నందిని. దానికి అర్జున్ ఏమాత్రం తడుముకోకుండా, రేపు ఆర్మీలో చేరాక ఎదురయ్యే బుల్లెట్లకు నేను భయపడ్ను నందు. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు అంటావేమో అన్న ఊహకే ప్రాణం పోయినంత భయంగా ఉంది అన్నాడు. ఆ మాటలకు నందిని పెదవులు మెల్లగా విడిపోయి అందమైన నవ్వులోకి జారిపోయాయి. బాల్కనీలో నిలబడి ఉన్న ఆమె ఆకాశం వైపు చూసింది. చందమామ మబ్బుల మధ్య దాక్కొని దొంగాట ఆడుతున్నాడు. ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోబోతుందని అప్పుడు ఆమెకు తెలీదు. అర్జున్, మెల్లగా పిలిచింది. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. అవతల కొన్ని క్షణాల పాటు ఎలాంటి అలికిడి లేదు. అర్జున్, ఏమైంది? ఏమి లేదు నందు. మరి మాట్లాడట్లేదేంటి? నవ్వుతున్నాను అన్నాడు ఆనందంతో నిండిన గొంతుతో. చాలా గట్టిగా నవ్వుకుంటున్నాను. ఆ మాట వినగానే నందిని కూడా మనస్ఫూర్తిగా నవ్వేసింది. ఆ రాత్రి ఇద్దరూ సుమారు 3 గంటల వరకు మాట్లాడుకున్నారు. కాలేజీ కబుర్లు, వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించిన ఆలోచనలు, కలల గురించి, ఇలా ఏదో ఒక విషయం దొరికింది. ఒకదాని తర్వాత ఒకటి మాటలు కలుస్తూనే ఉన్నాయి. ఆ రోజు నుంచి వాళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోయాయి. ఉదయం కాలేజ్కి రావడం, క్యాంటీన్లో కలవడం, క్లాస్ అయిపోయాక గ్రౌండ్లో కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకోవడం, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫోన్లో మాట్లాడడం, ఇది వాళ్ళ రోజువారీ దినచర్యలా మారిపోయింది. కానీ వాళ్ళ ప్రేమలో ఎలాంటి ఆర్భాటం లేదు. సినిమాల్లో చూపించినట్టుగా ప్రతి 5 నిమిషాలకు కవితలు, ప్రేమ డైలాగులు అసలే లేవు. వాళ్ళ ప్రేమ ఒక చిన్న మొక్కలా చాలా సహజంగా ఎదిగింది. అందుకే అది వాళ్ళ జీవితాల్లో అంత అందంగా స్థిరపడింది. అదే సంవత్సరం చివర్లో వాళ్ళ డిగ్రీ పూర్తయింది. ఇద్దరి జీవితాలు కొత్త మలుపు తిరిగాయి. నందినికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో హైదరాబాద్లోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అర్జున్ తను అనుకున్నట్టే డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ ట్రైనింగ్కి ఎంపికయ్యాడు. నందిని కూడా వచ్చే వారం తన ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇద్దరికీ తమ లక్ష్యాలు నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్న మనసు మూలల్లో ఎక్కడో ఒక తెలియని భయం. ఇన్నాళ్ళు ప్రతిరోజు కాలేజ్లో కలిసి తిరిగిన వాళ్ళు ఇప్పుడు వేర్వేరు నగరాల్లో ఒకరికొకరు దూరంగా ఉండాలి. అర్జున్ డెహ్రాడూన్కి బయలుదేరే ముందు రోజు సాయంత్రం ఇద్దరూ కృష్ణానది ఒడ్డున కూర్చున్నారు. సూర్యాస్తమయం అవుతోంది. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం. నందిని చాలాసేపటి నుంచి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఏమైంది నందు? ఏం లేదు. నువ్వేమీ లేదు అన్నావంటే ఏదో ఉందనే. ఏంటి చెప్పు అన్నాడు. రేపు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, అందుకే మెల్లగా అంది గొంతులో బాధను దాచుకుంటూ. అర్జున్ కొద్దిసేపు ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత చాలా నెమ్మదిగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నందు, నేనెక్కడున్నా సరే నీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. రోజూ చేస్తావా? అవును, ప్రతిరోజు. మర్చిపోకుండా అడిగింది చిన్నపిల్లలా. నిన్నెలా మర్చిపోతాను పిచ్చి? ఆ మాట అనగానే నందిని కళ్ళలో నీళ్లు మెరిశాయి. అర్జున్ మెల్లగా నవ్వాడు. వెళ్లే ముందు నీకో విషయం చెప్పాలి నందు. ఏంటి? ఈ ట్రైనింగ్ పూర్తయ్యాక ఒకరోజు నేను ఆర్మీ యూనిఫామ్ వేసుకొని గర్వంగా మీ ఇంటికి వస్తాను. ఎందుకు? మీ నాన్నను ఒక మాట అడగడానికి. ఏంటా మాట? మీ అమ్మాయిని జీవితాంతం నవ్వించే బాధ్యత నాకు ఇవ్వండి అంకుల్ అని. అది వినగానే నందిని నవ్వుతూ కన్నీళ్లు తుడుచుకుంది. ఆ క్షణం ఇద్దరికీ భవిష్యత్తు ఎంతో అందంగా, ఒక అద్భుతమైన కలలా కనిపించింది. కానీ ఈ జీవితం వాళ్ళ కోసం ఇంకెన్ని చేదు మలుపులు దాచిపెట్టిందో అప్పటికి వాళ్ళిద్దరికీ తెలీదు. ప్రస్తుతం గదిలో ఒంటరిగా మంచం మీద కూర్చుని ఉన్న నందిని కళ్ళలో మళ్ళీ కన్నీళ్లు మెరిశాయి. అప్పట్లో ఎంతో మధురంగా అనిపించిన ఆ జ్ఞాపకాలు ఇప్పుడు గుండెను కోస్తున్నంత బాధగా అనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆ లేఖలోని అతని మాటలు గుర్తు చేసుకుంటే ఒక తెలియని ధైర్యం కూడా వస్తోంది.
ఆమె మెల్లగా చేతిలో ఉన్న మొదటి లేఖను మడిచి పక్కన పెట్టి అతని జ్ఞాపకాలతోనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఉదయం లేవగానే రోజువారీ పనులు ముగించుకొని మేఘనను స్కూల్కి పంపిన తర్వాత నేరుగా బెడ్రూంలోకి వెళ్ళింది నందిని. అల్మారా తలుపులు తెరిచింది. రాత్రి అర్జున్ తన లేఖలో చెప్పిన ఆ పింక్ కలర్ ఫైల్ కింద డ్రావర్లోనే భద్రంగా ఉంది. దాన్ని చూడగానే ఆమె గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. వణుకుతున్న చేతులతో చాలా జాగ్రత్తగా ఆ ఫైల్ బయటకు తీసింది నందిని. దాని లోపల మరొక తెల్లటి కవర్. దాని మీద కూడా అదే అర్జున్ చేతిరాత. కవర్ మీద ఇలా రాసి ఉంది: నందు, ఈ లేఖ తెరిచే ముందు ఒక మాట. రాత్రి నేను చెప్పిన పని చేశావా? మన ప్రేమ ఎలా మొదలైందో, కాలేజీ రోజుల్లో మనం ఎలా ఉండేవాళ్లమో గుర్తు చేసుకున్నావా? అతను అడిగిన ఆ ప్రశ్నకు సమాధానంగా అవునన్నట్లు తల ఊపింది నందిని. ఆమె మనసు మళ్ళీ నెమ్మదిగా గతంలోకి, ఆ అందమైన జ్ఞాపకాల్లోకి జారుకుంది. అర్జున్ డెహ్రాడూన్ వెళ్ళిన మొదటి వారం నందినికి ఏదో తెలియని వెలితి. కాలేజీలో ఉన్నప్పుడు ఇద్దరు రోజు కలుసుకునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అకాడమీలో రూల్స్ చాలా కఠినంగా ఉండడం వల్ల వెళ్ళిన మొదటి కొన్ని రోజులు అతను ఫోన్ చేయడానికి అస్సలు వీలు పడలేదు. అతని నుంచి వచ్చే ఒక్క చిన్న కాల్ కోసం ఉదయం నుంచి రాత్రి దాకా ఫోన్ పక్కనే పెట్టుకొని ఎదురు చూడడం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. అలా దాదాపు వారం రోజుల తర్వాత అతను మొదటి కాల్ చేశాడు నందినికి. సమయం రాత్రి 11 అవుతోంది. సడన్గా ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అర్జున్ అనే పేరు చూడగానే అప్పటిదాకా ఉన్న దిగులంతా ఒక్కసారిగా మాయమైపోయి ఇన్ని రోజుల ఆమె నిరీక్షణకు బదులుగా పెదవులపై తెలియకుండానే ఓ అందమైన నవ్వు విరిసింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. హలో అంది ఎంతో ఉత్సాహంగా. అవతలి నుంచి బాగా అలసిపోయినట్లుగా అనిపిస్తున్న ఆనందం నిండిన స్వరం వినిపించింది. నన్ను మిస్ అయ్యావా? లేదు అంది నందిని కావాలనే. అబద్ధం చెప్పకు. సరే, కొంచెం మిస్ అయ్యాను. కొంచెం అంటే చాలా అని చెప్పేసి తనలో తానే సిగ్గుపడుతూ నవ్వుకుంది. అర్జున్ కూడా అవతల మనస్ఫూర్తిగా నవ్వాడు. ఇక్కడ ట్రైనింగ్ చాలా టఫ్గా ఉంది నందు అన్నాడు కాస్త ఆపసోపాలు పడుతూ. ఉదయం 4 గంటలకే నిద్ర లేపేస్తారు. బాబోయ్, నువ్వు 4 గంటలకు లేస్తావా? ఆశ్చర్యపోయింది నందిని. అదే నాకు ఇంకా షాకింగ్గానే ఉంది. పరిగెత్తిస్తారా? పరిగెత్తిస్తారా కాదు, పరిగెత్తించి ప్రాణాలు తీస్తారు. ఎంత దూరం పరిగెత్తిస్తారు? వింటే షాక్ అవుతావు. చెప్పు అర్జున్, ఎంత దూరం? 10 కిలోమీటర్లు. అమ్మో అంటూ నోరు తెరిచింది నందిని. అర్జున్ నవ్వుతూ, నువ్వైతే పరిగెత్తడం మొదలుపెట్టిన 5 నిమిషాల్లోనే కింద కూర్చుండిపోతావు తెలుసా? నేను 5 నిమిషాల్లో ఏమీ కూర్చోను. ఆహా, మరి 2 నిమిషాల్లో కూర్చుండిపోతాను. ఇద్దరూ ఫోన్లోనే గట్టిగా నవ్వుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నందిని కూడా తన సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వచ్చేసింది. కొత్త నగరం, కొత్త వాతావరణం, ఆఫీస్. ఆమె జీవితం కూడా పూర్తిగా ఒక కొత్త దినచర్యలోకి మారిపోయింది. ఒకవైపు డెహ్రాడూన్లో అర్జున్ కఠినమైన ఆర్మీ ట్రైనింగ్, మరోవైపు హైదరాబాద్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నందిని ఆఫీస్ హడావుడి. ఇద్దరూ వాళ్ళ కెరీర్ పనుల్లో బాగా బిజీ అయిపోయారు. కానీ ఎంత అలసిపోయినా సరే రోజు రాత్రి పడుకునే ముందు మాట్లాడుకునే ఆ 10 నిమిషాల ఫోన్ కాల్ కోసమే ఇద్దరూ పగలంతా ఎదురు చూసేవాళ్ళు. ఆ కాసేపు మాట్లాడుకుంటే చాలు, ఇద్దరికీ ఆ రోజంతా పడిన అలసటంతా ఇట్టే మాయమైపోయేది. భౌతికంగా వాళ్ల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉన్నా మనసుల మధ్య దూరం మాత్రం ఒక్క అంగుళం కూడా పెరగలేదు. నెలల తరబడి సాగిన ఆ కఠినమైన ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత అర్జున్ మొదటిసారి నందినిని కలవడానికి నేరుగా హైదరాబాద్ వచ్చాడు. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నందిని అతని కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంది. స్టేషన్లో జనాలు ఎవరి హడావడిలో వాళ్ళు తిరుగుతున్నారు. ఆమె కళ్ళు మాత్రం ఒక్క వ్యక్తినే వెతుకుతున్నాయి. అకస్మాత్తుగా గ్రీన్ రంగు ఆర్మీ ఆఫీసర్ యూనిఫామ్లో భుజాల మీద మెరుస్తున్న స్టార్స్తో ఒక సైనికుడి గర్వంతో నిటారుగా నడుస్తూ వస్తున్న అర్జున్ ఆమెకు కనిపించాడు. అతన్ని అలా చూస్తుంటే ఆమె కళ్ళలో చెప్పలేనంత గర్వం మెరిసింది. అతను నేరుగా ఆమె దగ్గరకు వచ్చి నవ్వుతూ, ఎలా ఉన్నాను అని అడిగాడు. చాలా బాగున్నావు. హ్యాండ్సమ్గా ఉన్నానా? కాలర్ ఎగరేస్తూ అడిగాడు. కొంచెం. ఏయ్, కొంచెమేనా? సరేలే, చాలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు బాబు అంది నవ్వుతూ. ఆ రోజు వాళ్ళు నగరం అంతా తిరిగారు. ఇన్నాళ్ల దూరం తర్వాత కలుసుకోవడంతో
చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్లకు ఎక్కడలేని ఆనందం కనిపించేది. రోడ్ సైడ్ ఇద్దరూ కలిసి ఒకే కప్పులో టీ తాగడం, వేడి వేడి మిర్చి బజ్జీలు తినడం, మాల్స్లో తిరగడం అంతా ఒక అందమైన కలలా గడిచిపోయింది. సాయంత్రం హుస్సేన్ సాగర్ దగ్గర ఇద్దరూ ప్రశాంతంగా కూర్చొని ఉండగా అర్జున్ ఆమెను గమనించాడు. ఏమైంది నందు? ఈరోజు నువ్వు నన్ను ఏదో వేరేలా చూస్తున్నావు. నువ్వు బాగా మారిపోయావు అర్జున్. అంటే ఎలా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాధ్యతగా కనిపిస్తున్నావు. అర్జున్ నవ్వాడు. అంటే ఇంతకుముందు పిల్లాళ్ళ ఉండేవాడ్నా? కొంచెం కన్ను గిట్టింది నందిని. మరి ఇప్పుడు దేశాన్ని కాపాడే ఒక సైనికుల్లా కనిపిస్తున్నావు అర్జున్. ఆ మాట వినగానే అర్జున్ ముఖంలో అప్పటి వరకు ఉన్న అల్లరి మాయమై గంభీరత వచ్చింది. నందు అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. యూనిఫామ్ వేసుకోవడం గొప్పే, కానీ అది మన దగ్గర నుంచి కొన్ని త్యాగాలను కోరుకుంటుంది నందు. కొన్నిసార్లు నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండాలి. ముఖ్యమైన పండుగలు మిస్ అవ్వాలి. కుటుంబాన్ని, నిన్ను మిస్ అవ్వాలి. కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా వీలు కాని పరిస్థితులు రావచ్చు. నందిని అర్థం చేసుకున్నట్లుగా మెల్లగా తలూపింది. మరి నువ్వు రెడీనా ఈ జీవితానికి? అతని ప్రశ్నలో భయం లేదు, కానీ నిజాయితీ ఉంది. నందిని కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత అతని చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని అంది. ఈ ఆర్మీ దారి నీకెంత ముఖ్యమో, ఈ యూనిఫామ్ అంటే నీకెంత ప్రాణమో నాకు బాగా తెలుసు అర్జున్. ఒక సైనికుడి భార్యగా ఉండడానికి నేనెప్పుడూ రెడీనే. ఆ మాటతో అర్జున్ కళలో ఆమె పట్ల చెప్పలేనంత ప్రేమ, కృతజ్ఞత మెరిశాయి. కొన్ని నెలల తర్వాత ఇద్దరి కుటుంబాలు కలిశాయి. నందిని తండ్రి మొదట్లో వాళ్ళ పెళ్లికి కొంచెం ఆలోచించాడు. అబ్బాయి మంచివాడే, కానీ ఆర్మీ అనగానే రేపేదైనా రిస్క్ ఉంటుందేమోనని భయంగా ఉందమ్మా అన్నాడు తన కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ. అర్జున్ ఆయన దగ్గరికి వెళ్ళి చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. అవునంకుల్, మీరు చెప్పినట్లు నా వృత్తిలో రిస్క్ ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఒక మాట మాత్రం నిజం. నేను బతికున్నంతకాలం నందినిని కంటికి రెప్పలా ఎప్పుడూ సంతోషంగా చూసుకుంటాను. ఇది నా మాట. ఆ మాటల్లో ఎలాంటి ఆర్భాటం లేదు, నిజాయితీ మాత్రమే కనిపించింది. నందిని తండ్రికి అది బాగా నచ్చింది. వాళ్ళ పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ రోజు ఆనందం పట్టలేక నందిని ఏడ్చేసింది. అది చూసి అర్జున్ నవ్వుతూ అన్నాడు, ఇంకా పెళ్లిపీటల మీదే కూర్చోలేదు, అప్పుడే ఏడుపేంటి బాబోయ్? సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఏడుస్తాను తప్ప? బుంగమూతి పెట్టింది నందిని. అదే కదా నీ స్పెషల్ టాలెంట్ అన్నాడు అర్జున్ పగలబడి నవ్వుతూ. ప్రస్తుతం గతపు జ్ఞాపకాల నుంచి తేరుకున్న నందిని కన్నీళ్లను తుడుచుకొని చేతిలో ఉన్న 2వ లేఖను తెరిచింది. అందులో ఇలా రాసి ఉంది. నందు, ఏడు పాపి, ఇప్పుడు నేను నీకు అప్పగించబోయే ఒక ముఖ్యమైన పని గురించి విను. ఆ మాటలకు నందిని కళ్ళు తుడుచుకొని ఆశ్చర్యంగా చదవడం మొదలుపెట్టింది. నందు, మన పెళ్లి తర్వాత నువ్వు నీకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ హాబీని పూర్తిగా వదిలేశావు, గుర్తుందా? మన కాలేజీ రోజులో నువ్వు వేసిన కొన్ని స్కెచ్లు నేను దాచుకున్నాను. నువ్వు వేసిన చిత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేనెప్పుడైనా నేను పెయింటింగ్ వేయమని అడిగితే నువ్వెప్పుడూ నాకిప్పుడు టైం లేదు అర్జున్ అని తప్పించుకునేదానివి. కానీ నీలో ఒక గొప్ప ఆర్టిస్ట్ దాగుంది నందు. ఆ మాటలకు ఆమె కళ్ళలో ఆశ్చర్యం మెరిసింది. అర్జున్ తను ఎప్పుడో వేసిన ఆ చిత్రాలను ఇంకా భద్రంగా దాచుకున్నాడా? తను వాటిని ఎప్పుడో మర్చిపోయింది, పెద్దగా పట్టించుకోలేదు కూడా. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఇస్తున్న నా మొదటి మిషన్ ఇదే. మళ్ళీ పెయింటింగ్ మొదలుపెట్టు. కనీసం వారానికి ఒక స్కెచ్ అయినా వేయి. మొదట నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవడం కోసం వేయి, తర్వాత మన మేఘన కోసం వేయి, చివరికి నీ జీవితాన్ని మళ్ళీ ఆ రంగులతో అందంగా చూడడం కోసం వేయి. నందిని లేఖ చదవడం ఆపి కాసేపు ఆలోచనలో పడింది. చిన్నప్పటి నుంచి ఆమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. కానీ పెళ్ళి, సంసారం, ఆఫీస్ పని, పాప పుట్టడం, తర్వాత అర్జున్ హఠాత్ మరణం, ఈ సుడిగుండాల మధ్యలో తనకిష్టమైన ఆ అభిరుచి ఎప్పుడో శాశ్వతంగా కనుమరుగైపోయింది. లేఖలో చివర్లో మరో చిన్న వాక్యం ఉంది. మన ఇంటి స్టోర్ రూమ్లో ఒక కబోర్డ్ బాక్స్లో నీకోసం చిన్న సర్ప్రైజ్ దాచి ఉంచాను, వెళ్ళి చూడు. అది చదవగానే నందిని పెదవులపై తెలియకుండానే అందమైన చిరునవ్వు విరిసింది. నువ్వు లేకపోయినా నాకు ఇంకా ఈ సర్ప్రైజులు ఇస్తూనే ఉంటావా అర్జున్? తనలో తాను మెల్లగా అనుకుంటూ లేఖను గుండెలకు హత్తుకొని స్టోర్ రూమ్ వైపు అడుగులేసింది. ఆ చిన్న స్టోర్ రూమ్ తలుపు తీసి చాలా కాలమైంది. అక్కడ పాత ఫర్నిచర్, ఎప్పుడో పండుగలకు వాడే అలంకరణ సామాన్లు, బట్టల బ్యాగ్లు అన్నీ పడేసుంటాయి. తలుపు తీసిన వెంటనే దుమ్ము వాసన ముక్కుకు తగిలింది.
లోపలికి వెళ్ళి లైట్ వేసింది. అక్కడ ఉన్న పాత సామాన్ల మధ్య కొన్ని నిమిషాలు వెతికిన తర్వాత ఒక మూలన ఒక కార్డ్బోర్డ్ బాక్స్ కనిపించింది. దానిమీద నల్లటి మార్కర్తో పెద్ద అక్షరాల్లో ఇలా రాసి ఉంది: మిషన్ నందు, ఓపెన్ ఓన్లీ వెన్ యు ఆర్ రెడీ. అది చూడగానే నందిని పెదవులపై చిన్న నవ్వు వాలింది. మెల్లగా ఆ బాక్స్ మూత తెరిచింది. లోపల ఉన్న వస్తువులను చూసిన క్షణం ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాక్స్లో పైన ఒక ఫైల్ ఉంది. అది తెరిచి చూడగానే ఆమెకు నోట మాట రాలేదు. అందులో ఉన్నవి తను కాలేజీ రోజుల్లో సరదాగా గీసిన పాత పెయింటింగ్స్. తను గీసిన ప్రతి చిన్న స్కెచ్, వేసిన ప్రతి బొమ్మ అందులో ఎంతో జాగ్రత్తగా ఒక నిధిలా భద్రపరిచి ఉన్నాయి. ఆ ఫైల్ కింద అన్నీ కొత్తవి. చాలా స్కెచ్ బుక్స్, రంగురంగుల పెన్సిల్స్, ఖరీదైన పెయింటింగ్ బ్రష్లు, మంచి నాణ్యత ఉన్న క్యాన్వాస్ బోర్డులు నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి. వాటి మధ్యలో ఒక చిన్న తెల్ల కవర్ కనిపించింది. వణుకుతున్న చేతులతో ఆ కవర్ తెరిచి చూడగా లోపల ఒక చిన్న నోట్ ఉంది. నందు, చూసావా నేను దాచుకున్న నీ పెయింటింగ్స్? దాంతోపాటు నీకు గుర్తుందో లేదో కానీ మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఒకసారి చెప్పావు, మంచి ఉద్యోగం వచ్చాక ఒక చిన్న ఆర్ట్ స్టూడియో పెట్టుకోవాలి అని. ఆ తర్వాత పెళ్ళి, ఆఫీస్, జీవితం అంటూ బిజీ అయిపోయి నువ్వు ఆ కలను మర్చిపోయావు. కానీ నేను మాత్రం మర్చిపోలేదు నందు. నీ కలలను మళ్ళీ మొదలు పెట్టడానికి ఈ సామాన్లన్నీ ఎప్పుడో ఒకప్పుడు నీకు సర్ప్రైజ్ ఇద్దామని మెల్లమెల్లగా కొని దాచినవి. బహుశా నా చేతులతో నేను ఆ సర్ప్రైజ్ ఇవ్వడం కుదరకపోవచ్చు. కానీ కాస్త ఆలస్యమైనా సరే నా సర్ప్రైజ్ ఇప్పుడు నీకిస్తున్నాను. ప్లీజ్ నందు, నువ్వు మర్చిపోయిన నీ కలలను ఆ రంగుల్లో మళ్ళీ వెతుక్కో. నీ అర్జున్. ఆ నోట్ చదివిన తర్వాత నందిని కళ్ళలోంచి కన్నీళ్లు జలజల రాలాయి. అవి విషాదం వల్ల వచ్చిన కన్నీళ్లు కావు. తన మీద అర్జున్కు ఉన్న ప్రేమ వల్ల వచ్చినవి. కాలేజ్ రోజుల్లో క్యాజువల్గా గీసి పక్కన పడేసిన ఆ బొమ్మలను ఇంత జాగ్రత్తగా దాచుకున్నాడా? తాను ఎప్పుడో మర్చిపోయిన ఒక చిన్న కలను కూడా ఇంతలా గుర్తుపెట్టుకున్నాడా? కొన్ని క్షణాలు ఆమె గొంతులోంచి మాట రాలేదు. ఆ కాగితాన్ని, ఆ ఫైల్ను గట్టిగా గుండెలకు హత్తుకొని కుమిలి కుమిలి ఏడ్చేసింది. ఆమె మనసు మళ్ళీ నెమ్మదిగా గతంలోకి వెళ్ళిపోయింది. వాళ్ల పెళ్లి తర్వాతి తొలి రోజుల్లోకి. పెళ్ళై అప్పటికి కరెక్ట్గా 3 నెలలైంది. అర్జున్కు అప్పుడే హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది. ఒక చిన్న అద్దె ఇల్లు, 2 బెడ్రూమ్స్. అందులో పెద్దగా సౌకర్యాలేమీ లేవు. కానీ వాళ్ళిద్దరికీ మాత్రం అది ప్రపంచంలోనే అత్యంత అందమైన ఇల్లు. ఎందుకంటే అది వాళ్ళిద్దరి మొదటి ఇల్లు. ఒక ఆదివారం ఉదయం నందిని నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఆమె షాక్ అయింది. గ్యాస్ స్టవ్ మీద అప్పటికే పాలు పొంగిపోయి కింద పడుతున్నాయి. కిచెన్ మొత్తం పిండి, గిన్నెలతో చిందరవందరగా తయారైంది. ఆ గందరగోళం మధ్యలో ఎంతో గర్వంగా నిలబడి ఉన్నాడు అర్జున్. అతని చేతిలో అట్లకాడ, ముఖం నిండా పిండి అంటుకొని అయోమయంగా చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు అర్జున్? నందిని ఆశ్చర్యంగా అడిగింది. అర్జున్ గర్వంగా నవ్వాడు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను మేడం. ఓహో, ఇదా నువ్వు చేస్తున్న బ్రేక్ఫాస్ట్? అవును, ఎలా ఉంది? ఇది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టు లేదు, ఏదో ప్రమాదం జరిగినట్టు ఉంది అంది నందిని నవ్వాపుకుంటూ. అర్జున్ చిన్నపిల్లాళ్ళ నవ్వేశాడు. రిజల్ట్తో సంబంధం లేదు నందు, నా ప్రయత్నం ముఖ్యం. రిజల్ట్ ముఖ్యం కాదా? కిచెన్ని ఏకంగా యుద్ధభూమిలా మార్చేశావు. నేను సైనికుణ్ణి కదా మేడం, నాకు యుద్ధభూములే అలవాటు అన్నాడు కాలర్ ఎగరేస్తూ. ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి గంటసేపు నవ్వుకుంటూ ఆ కిచెన్ మొత్తం శుభ్రం చేశారు. అలాంటి చిన్న చిన్న సరదా క్షణాలే వాళ్ళ దాంపత్యాన్ని రోజు రోజుకు ఒక అందమైన కావ్యంగా మార్చాయి. అర్జున్కి ఒక మంచి అలవాటు ఉండేది. డ్యూటీలో ఎంత బిజీగా ఉన్నా, ఎంత అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చినా ముందుగా నందిని దగ్గరకు వచ్చేవాడు. ఈరోజు నీకెలా గడిచింది నందు అని అడిగేవాడు. అదేదో రొటీన్గా అడిగే సాధారణ ప్రశ్న కాదు. ఆమె గురించి నిజంగా తెలుసుకోవాలనే శ్రద్ధ ఆ కళ్ళలో కనిపించేది. నందిని కూడా ఎంతో ఉత్సాహంగా తన రోజు గురించి మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేది. ఆఫీస్లో జరిగిన ప్రాజెక్టు విషయాలు, పక్కింటి ఆంటీ గురించి కబుర్లు, ఇలా అన్నీ. అర్జున్ ఎంతో ఓపిగ్గా వినేవాడు. సంవత్సరం తర్వాత వాళ్ళ అందమైన జీవితంలోకి కొత్త ప్రాణం అడుగుపెట్టింది మేఘన. ఆ రోజు ఆసుపత్రి గదిలో మొదటిసారి అర్జున్ తన చేతుల్లో ఆ చిన్న పాపను తీసుకున్న క్షణం ఇప్పటికీ నందినికి కళ్ళకి కట్టినట్లు గుర్తుంది. అతని కళ్ళలో అంతులేని ఆనందం కనిపించింది. ఒక ఆడపిల్లకి తండ్రినయ్యానన్న ఒక తెలియని భయం కనిపించింది. గొప్ప బాధ్యత కనిపించింది. అన్నీ కలిసి ఒకేసారి అతని ముఖంలో ప్రతిఫలించాయి.
చాలా చిన్నగా ఉందే అన్నాడు పాపను జాగ్రత్తగా పట్టుకొని ఆశ్చర్యంగా. నందిని నీరసంగానే నవ్వింది. చిన్నపిల్లలు చిన్నగానే ఉంటారు, పెద్దగా పుడతారా ఏంటి? కాదు కాని నందు, అర్జున్ పాప ముఖం వైపు కన్నార్పకుండా చూస్తూ అన్నాడు. ఇప్పట్నుంచి నా ప్రపంచం ముగ్గురైంది. ఇంక నా ప్రపంచంలో మీ ముగ్గురే, అమ్మ, నువ్వు, మన పాప. ఆ రోజు నుంచి అర్జున్ పూర్తిగా మారిపోయాడు. రాత్రిళ్ళు పాప ఏడిస్తే నందిని కంటే ముందుగా మెలకు వచ్చేది అతనికే. డైపర్ మార్చడం యూట్యూబ్ చూసి నేర్చుకున్నాడు. పాపను భుజాన వేసుకొని ఇల్లంతా తిరుగుతూ లాలిపాటలు పాడేవాడు. ఆఫీస్ నుంచి వస్తూ బొమ్మలు తీసుకొచ్చేవాడు. ఒకసారి నందిని సరదాగా అడిగింది, నిజం చెప్పు, నీకిప్పుడు పాప ఎక్కువ ఇష్టమా లేక నేనెక్కువ ఇష్టమా? అర్జున్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా ట్రాప్ క్వశ్చన్ నందు. సమాధానం చెప్పు ముందు. ఒకవేళ తప్పు సమాధానం చెప్తే ఈరోజు రాత్రికి నాకు ఇంట్లో భోజనం ఉండదని నాకు బాగా తెలుసు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను అన్నాడు దొంగ చూపులు చూస్తూ. నందిని నవ్వుతూ అతని భుజం మీద కొట్టింది. కానీ ఈ సంతోషంగా గడుస్తున్న రోజుల మధ్య ఒకరోజు పిడుగులాంటి ఆర్డర్స్ వచ్చాయి. అర్జున్కి జమ్మూ కాశ్మీర్లోని ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పోస్టింగ్ వచ్చింది. దాదాపు 11 నెలల పాటు ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండాలి. ఆ వార్త విన్న రోజు నుంచి నందిని పూర్తిగా మౌనంగా మారిపోయింది. ఆ రోజు రాత్రి బాల్కనీలో ఇద్దరూ ఒంటరిగా కూర్చున్నారు. మేఘన అప్పటికే నిద్రపోయింది. చుట్టూ భయపెట్టే ప్రశాంతత. కొన్ని నిమిషాల పాటు ఎవరూ మాట్లాడలేదు. చివరికి అర్జునే ఆ మౌనాన్ని భగ్నం చేశాడు. నా మీద కోపంగా ఉందా నందు? నందిని తల అడ్డంగా ఊపింది. లేదు. బాధగా ఉందా? కొద్దిసేపటి తర్వాత మెల్లగా తలూపింది. అవును అంది కన్నీళ్ళు ఆపుకుంటూ. అర్జున్ ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నాకు చాలా బాధగా ఉంది నందు అన్నాడు గొంతు జీరబోతుండగా. కానీ ఇది నా డ్యూటీ, నేను వెళ్ళాలి. నాకు తెలుసు అర్జున్, నా కోసం, మన పాప కోసం నువ్వు స్ట్రాంగ్గా ఉంటావా? నందిని అతని కళ్ళలోకి చూసింది. ప్రయత్నిస్తాను. అర్జున్ చిన్నగా నవ్వి, ప్రయత్నిస్తానంటే సరిపోదు, నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండి తీరాలి అన్నాడు. ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. భవిష్యత్తు గురించి, మేఘన భవిష్యత్తు గురించి, అతను తిరిగి వచ్చాక కలిసి చేయాలనుకున్న పనుల గురించి, ఇలా ఎన్నో విషయాలు. అర్జున్ మాటల మధ్యలో మళ్ళీ మళ్ళీ ఒకే మాట నొక్కి చెప్తూనే ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితాన్ని ఆపొద్దు నందు, బతకడం నేర్చుకోవాలి. అప్పట్లో ఆ మాటను ఒక సాధారణ భర్త చెప్పే ఓదార్పుగా మాత్రమే తీసుకుంది నందిని. కానీ ఇప్పుడు ఆ మాటల వెనక ఉన్న అర్థం ఎంత లోతుగా ఉందో, తన భవిష్యత్తు గురించి అతను ఎంత ఆందోళన పడ్డాడో ఆమెకు స్పష్టంగా అర్థమవుతోంది. సాయంత్రం 4 గంటల సమయం. మేఘన స్కూల్ నుంచి ఇంటికొచ్చింది. రాగానే హాల్లో నేల మీద పరుచుకుని ఉన్న కొత్త స్కెచ్ బుక్స్, పెయింటింగ్స్, క్యాన్వాస్ బోర్డులు చూసి ఆశ్చర్యపోయింది. మమ్మీ అని గట్టిగా అరిచింది. నందిని కిచెన్లోంచి నవ్వుతూ బయటకొచ్చింది. ఇవేంటి మమ్మీ? ఇవన్నీ ఎవరివి? అడిగింది మేఘన కళ్ళు పెద్దవి చేస్తూ. నందిని మెల్లగా పాప దగ్గరికి వెళ్ళి హత్తుకొని, ఇవన్నీ మనవే కన్నా, డాడీ మన కోసం ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. నువ్వు నేను కలిసి బొమ్మలు వేయాలని ఆయన ఎప్పుడో కొని దాచిపెట్టారు అంది. ఆ మాట వినగానే మేఘన ఆనందంగా ఎగిరి గంతేసింది. నిజంగానా? అయితే ఇప్పుడే వేద్దామా మమ్మీ అంది అల్లరిగా. ఇప్పుడు కాదు, రేపు ఆదివారం కదా, రేపు ఉదయం తీరుబడిగా వేద్దాం అని చెప్పి పాపను బుజ్జగించి ఒప్పించింది నందిని. అలా మరుసటి రోజు ఆదివారం రాని వచ్చింది. ఉదయం నుంచే మేఘనలో ఎక్కడలేని ఉత్సాహం. మమ్మీ, మనం ఎప్పుడు పెయింటింగ్ వేద్దాం అని ఉదయం నుంచి కనీసం 10 సార్లైనా అడుగుంటుంది. నందిని నవ్వుతూ పాప తల నిమిరి, ఒకేసారి పెయింటింగ్ వేయడం రాదు కన్నా, ముందు నెమ్మదిగా నేర్చుకోవాలి అంది. నేను వెంటనే నేర్చేసుకుంటానులే, నేను డాడీ కూతుర్ని కదా, ఎంతో గర్వంగా చిట్టి చేతులు కట్టుకొని చెప్పింది పసిపాప. ఆ మాట వినగానే నందిని గుండెలో ఏదో తెలియని వెచ్చటి స్పర్శ. అర్జున్ భౌతికంగా తమతో లేకపోయినా అతని నవ్వు, అతని కాన్ఫిడెన్స్, అతని అల్లరి అన్నీ మేఘన రూపంలో ఈ ఇంట్లోనే ఇంకా సజీవంగా తిరుగుతున్నాయనిపించింది. ఆ రోజు మధ్యాహ్నం తల్లి కూతుళ్ళిద్దరూ క్యాన్వాస్ ముందు కూర్చున్నారు. మేఘన తన చిన్న చేతులతో రంగులు కలుపుతుంటే, నందిని ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ మెల్లగా బ్రష్ పట్టుకొని క్యాన్వాస్ మీద నడుపుతోంది. ఆ ఇద్దరి నవ్వులతో ఇప్పుడు ఆ 4 గోడల మధ్య జీవితం మళ్ళీ ఊపిరి పోసుకుంటోంది. రాత్రి 10 గంటల సమయం. మేఘన అలసిపోయి గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత నందిని నెమ్మదిగా హాల్లోకి వచ్చింది.
గోడ మీద ఉన్న అర్జున్ ఫోటో వైపు ఎంతో ఆప్యాయంగా చూసింది. కాసేపు అలా చూస్తూ నిలబడిపోయిన ఆమె తర్వాత టేబుల్ మీద ఉన్న లేఖల దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు ఆ లేఖలు ఆమెకు పాత బాధను రేపడం లేదు. తన అర్జున్ను మళ్ళీ తన దగ్గరకు చేర్చుతున్న అనుభూతినిస్తున్నాయి. ఆమె అందులోంచి మరో కవర్ తీసుకుంది. చాలా జాగ్రత్తగా తెరిచింది. లోపల తెల్లటి కాగితం, ఆత్మీయమైన అతని చేతి రాత. హాయ్ నందు. అది చదవగానే ఆమె పెదవులపై చిన్న నవ్వు విరిసింది. ఈరోజు నేను నీకు అప్పగించే పని నా కోరిక కాదు, మా అమ్మ కోరిక. ఆమె ఒక్క క్షణం ఆగి లోతుగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. మరి అర్జున్ ఆ లేఖలో ఏం రాశాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఇక్కడి వరకు కథ నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సెకండ్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.